రక్షక నీ మనసే ఉత్తమం, దినదినము నీతోనే వసింతును. నాదో రక్షక నీ మనసే ఉత్తమం, దినదినము నీతోనే వసింతును. నేనేది పలికినను ఏమి చేసినను, నేనేది పలికినను ఏమి చేసినను నీ ప్రేమనే కనుపరతును. నీ శక్తిని కొనియాడేదన్. నాదో రక్షక నీ మనసే ఉత్తమం, దినదినము నీతోనే వసింతును. నాదో రక్షక నీ మనసే ఉత్తమం, దినదినము నీతోనే వసింతును. దేవుడు కూడా మనుషులకు ఆయన బిడ్డలకి కొన్ని బిరుదులిచ్చి వాళ్ళను ప్రోత్సహిస్తాడు. వాళ్ళ ప్రేమించి వాళ్ళ గురించి సాక్ష్యం ఇచ్చేది దేవుడు. పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే అబ్రహాము గురించి, యోబు గురించి, మోషే, దావీదు, దానియేలు గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. అలాగే క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా పేతురును, యేసు ప్రభు, అలాగే కొర్నేలి వీళ్ళ గురించి కూడా సాక్ష్యం ఇచ్చాడు. అలాగే మొట్టమొదటిగా మనం అబ్రహాం గురించి మనం చూసినట్లయితే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పేరు పెట్టాడు. అలాగే దేవుని స్నేహితుడని దేవుడు అబ్రహాంకు పేరు పెట్టాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనములో, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనములో, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి దేవుని నమ్మాడు, అది అతనికి నీతి అన్నమాట. అలాగే నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీని శాశ్వతముగా ఇచ్చిన దేవుడవు నీవే. ఆయన స్నేహితుడు, దేవుని యొక్క స్నేహితుడని కూడా దినవృత్తాంతాల గ్రంథంలో వ్రాయబడినది. అలాగే యెషయా గ్రంథంలో కూడా నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా స్నేహితుడని దేవుడు చెప్పుకుంటున్నాడు అబ్రహాముని, యెషయా 41:8లో కూడా. అలాగే అబ్రహాము దేవుని వలె తనకు ఒక్కడై ఉన్నటువంటి కుమారుని బలి అర్పించడానికి వెనుకాడలేదు. దేవుడు కూడా నీవు నేను ఆ నిత్య నరకాగ్నిలో పడకుండా ఉండాలని తన ప్రియ కుమారుడు ఒక్కడై ఉన్నటువంటి తన కుమారుని ఈ లోకానికి బలిగా అర్పించబడటానికి పంపాడు. కానీ యేసు ప్రభు కూడా ఎదురు మాట్లాడలే. ఆయన విధేయత చూపి చనిపోవడానికి కూడా ఆయన సిద్ధం. దినదినము నీతోనే వసింతును.